దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండటం అవసరమేనా అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. అనుదిన సహవాసం, దైవభక్తి అనేటువంటి కార్యక్రమము ఏదైతే ఉందో అది ప్రతిదినము సాధన చేయవలసినటువంటి అవసరం ఉంది. దైవభక్తి అనేటువంటిది దేవుని యొక్క స్వభావములోనికి మనము మార్చబడటం కొరకు ఏర్పాటు చేయబడింది. దైవభక్తి అంటే ఆచారాలకు సంబంధించింది కాదు. దైవభక్తి అంటే మనకు తెలిసినటువంటి మార్గంలో మనకు తెలిసినంత మనకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేసి దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అని మనకు తెలిసిన భక్తి చేయటం కాదు. ఒకడు దైవభక్తి కలిగి ఉండటం అంటే దేవుని రూపంలోనికి మార్చబడుటకు సిద్ధపడుతున్నాడు అని అర్థం. అందుకని దైవభక్తి ఈ లోకంలో మిమ్మల్ని నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషంతోనూ బ్రతుకుటకు ప్రయోజనకరమైనది మాత్రమే కాకుండా రాబోయే జీవితానికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమం అది. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అందరూ గ్రహించాలి. మళ్ళీ చెప్తున్నాను, దైవభక్తి సాధన అనేటువంటిది భూమి మీద మీరు సంతోషంగానూ నెమ్మదిగానూ మాన్యతయు కలిగి బ్రతకటం కొరకు మాత్రమే కాకుండా రాబోయే జీవితం కొరకు ఉద్దేశించబడింది. దైవభక్తి అంటే భూమి మీద ఉన్నంతకాలం మనల్ని చల్లగా ప్రతి ఆపద నుంచి దేవుడు కాపాడితే చాలు అనుకుని చేసేది భక్తి కాదు. ఈ భూ సంబంధమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసి రాబోయే జీవితము కొరకు అనగా దూరదృష్టితో పవిత్రంగా మంచి సాధన చేసి దేవుని రూపంలోనికి మార్చబడటం కొరకు ఏర్పాటు చేయబడింది. దీనిని అనేకులు గ్రహించలేదు. అందుకనే దైవ గ్రంథం ఏం చెబుతుందో దానిని మనము కొన్ని విషయాలను ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాము. జాగ్రత్తగా ఆలోచించండి. పూర్వకాలంలో అంటే మొదటి శతాబ్దంలో భూమి మీద సంఘము స్థాపించబడినప్పుడు వారు దేవుని సన్నిధిలో చేసినటువంటి సంఘముగా కూడుకున్నటువంటి విధానము మహా అద్భుతమైంది. దైవభక్తి అంటే ప్రతిదినము దేవునితో నడవడం అని అర్థం. దైవభక్తి అంటే ప్రతిదినము దేవునితో సహవాసం చేయటం అని అర్థం. దైవభక్తి అంటే ప్రతిదినము దేవుని యొక్క స్వభావములోనికి రూపాంతరం చెందటం కొరకు నేను ఆయనతో నడుస్తున్నానని తెలుసుకోవడం. కాబట్టి భూమి మీద మొదటి శతాబ్దంలో సంఘం స్థాపించబడినప్పుడు వారు దైవ సహవాసం విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉండిరో మనము గ్రహించవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 46వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు వారేక మనస్కులై ప్రతి దినము అనే దాన్ని మీరు నోట్ చేయండి. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
భూమి మీద మనుషులు ప్రతి దినము దేవుని ఆలయములో కూడుకొనుచు దైవికమైనటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, చాలామందికి ప్రతిదినము దేవుని ఆలయంలో కూడుకొనుట అనేటువంటిది ఇష్టం లేని కార్యం చాలామందికి. ఇది మొదటిది. రెండవది, ప్రతిదినము దేవాలయానికి వెళ్తున్నప్పటికీ దేవుని యొక్క ఆలయంలో ఏం చెప్పబడుతుందో దాని ప్రకారంగా వాళ్ళ బ్రతుకులు మార్చుకోకపోవడం. రెండు మైనస్సే. అర్థమవుతుంది కదా. అనేకులకు ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుట చాలా కష్టమైన పనిగానో లేక ఇష్టం లేని కార్యముగా కనిపిస్తూ ఉంటుంది, మొదటిది. రెండవది, ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నప్పటికీ వారు ఎందుకు కూడుకోవాలనో తెలియకుండా కూడుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్పబడిందో జాగ్రత్తగా చూడండి. వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక అనేటువంటి దాన్ని కూడా నోట్ చేయాల్సిన విషయం. తప్పకుండా అంటే కుదిరితే, వీలైతే తప్పనిసరిగా కూర్చుందాం, తప్పనిసరిగా వెళ్దాం అని ఉండదు. తప్పనిసరిగా అంటే నువ్వెన్ని పనులలో ఉన్నా సరే, నీకెన్ని పనులున్నా సరే, తప్పనిసరిగా దేవాలయంలో కూడుకొనుట అనే దానికి సిద్ధపడి ఉండాలి. దానిని అంటారు తప్పక కూడుకొనొచ్చు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? వారిలో వచ్చిన వ్యక్తిత్వాన్ని చూడండి. వారందరూ ఒక్క స్వభావము, ఒక్క వ్యక్తిత్వము, ఏక మనస్తత్వం అనేది వచ్చిందట. ఆ తరువాత వాళ్ళందరిలో వచ్చిన క్యారెక్టర్ చూడండి. ఆనందము, నిష్కపటమైన హృదయము అనేటువంటి అద్భుతమైన క్యారెక్టర్ కలిగి ఉన్నారు. పై వచనాల్లో ఇలా ప్రతిదినము కూడుకొనుట చేత వారు అక్కర కలిగిన వారందరికీ తమకు కలిగిన దానిని పంచిపెట్టగలిగేటువంటి ఒక స్వభావాన్ని వాళ్ళు అలవర్చుకోగలిగారు. అంటే ఇది ప్రతిదినము దేవుని ఆలయంలో కూడుకొనుట చేత వారికి బోధించబడుతున్నటువంటి బోధను బట్టి వారి స్వభావము మారుతుంది. అది అక్కడ కనిపిస్తుంది. వీళ్ళు మానవుల చర్య ప్రతిదినం అయితే దేవుని చర్య కూడా ప్రతిదినము జరిగింది. అది ఒక ప్రత్యేకమైన కార్యం. ఒకసారి చూడండి, ఆ కింద వచనంలో ఏం చెప్పాడంటే, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ వ్యక్తిత్వాన్ని కట్టుకుంటున్న దేవుని పిల్లల యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ఉండగా, ప్రభువు ప్రతిదినము ఏం చేస్తున్నాడు? మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచుండెను, వారితో చేర్చుచుండెను, సంఘములో చేర్చుచుండెను. మానవుని చర్య ప్రతిదినము దైవ సహవాసంలో ఉంటే మానవుని స్వభావము అద్భుతమైన స్వభావంగా మార్చబడుతుంది. అలాంటి స్వభావము కలిగినటువంటి వారి లోనికి దేవుడు కూడా, అంటే ప్రభువు కూడా ఆ రక్షణ పొందుతున్న వారిని చేర్చుచుండెను అనేటువంటి విషయం విశేషమైనది. మానవుని చర్య, దైవికమైన చర్య, రెండు విధాలుగా కార్యం జరుగుతుంటుంది. ఈ రెండిటి మధ్య మానవునిలో కలిగే మార్పు ఏమిటంటే వ్యక్తిత్వం. ఆనందం కలుగుతుంది. భూమి మీద బ్రతకటానికి ఏమున్నా లేకపోయినా నిష్కపటమైన హృదయం వస్తుంది, దాతృత్వ స్వభావం వస్తుంది, నిర్దోషమైన మనసు కలుగుతుంది, అందరిలో ఐక్యత పెరుగుతుంది, అందరూ కలిసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారుగా ఎదుగుతారు. ఇదంతా వ్యక్తిత్వం. ప్రతిదినము అనుదిన దైవ సహవాసం అనేటువంటిది మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది, మర్చిపోకూడదు. అర్థమవుతుందా? అంతేకాదు, అది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఇంకా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవికమైనటువంటి సేవా బాధ్యత కలిగినటువంటి దైవ సేవకులు కూడా ఏం చేశారండి అని అంటే, వాళ్ళు కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును బోధించుచుండిరి.
వాళ్ళు అనుదినము దేవుని వాక్యాన్ని బోధించారు. అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. వారు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి ఇలాగా దేవుని సన్నిధిలో సమాజము కూడుకొనుట ఒక కార్యమైతే, దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించడం అనేటువంటిది మరి ఒక కార్యక్రమం. ఈ విధముగా ప్రతి మనిషి కూడా దేవునికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోధ ప్రతిదినం జరిగితే ఏం జరుగుతుంది? ప్రతిదినము మనిషిలో ఒక స్వభావాన్ని నేర్చుకోగలుగుతాడు. ప్రతిదినము దేవుని సన్నిధిలో కలుసుకోవటం వలన దేవుని యొక్క వాక్యాన్ని పఠించగలుగుతారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతారు, ఒక మంచి విషయాన్ని నేర్చుకోగలుగుతారు. అది బయట ఉంటే నేర్చుకోగలరా? నేర్చుకోలేరు. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి విషయము అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దైవభక్తి అనేటువంటిది మీకు విషయం అర్థమవుతుంది కనుక ఇప్పుడు దీనిని గురించి గ్రంథం ఇంకా ఏం మాట్లాడుతుందంటే, మీరు దేవుని రూపంలోనికి రావటానికి ప్రతిదినము కూడా సాధన అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయములోని 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 7, 8 వచనాలను చదువుదాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. ఇదేం చేసేది? ఇది దైవభక్తి అనేది ఏం చేసేది? సాధన చేసేది. సాధన అంటే దీనికి సంబంధించి ఇంకా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. 8వ వచనంలో కొంత అర్థం అవడం కోసం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి సంబంధమైన సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమందే ఉంటుంది అన్నాడు. చూసారా? జాగ్రత్తగా మీరు గమనించండి. దైవభక్తి అనేది ఎవరికి వారు సాధన చేసుకునేది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు కాదు. ప్రతి దినము సాధన చేయాలి. ఎక్కడ సాధన చేయగలవు? ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవడము మంచిదే, గ్రంథాన్ని చదువుకోవడము మంచిదే. సమయం ఉంటే అట్టి సమయాన్ని వ్యక్తిగతంగా కేటాయించుకోవాలి. అదేదో పాస్టర్ గారు చెప్పారనో లేకపోతే ఖాళీ సమయం దొరికిందనో కూర్చోవడం కాదు. నేను దేవుని గ్రంథాన్ని చదవటం వలన దేవునితో సహవాసం చేస్తున్నాననే మెలకువ కలిగి భక్తి కలిగి అలా కూడుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, దైవభక్తి అనేటువంటిది ప్రతి దినము సాధన చేయగలిగింది. అందుకనే ఈ సాధనను ఎక్కడ చేయగలవు అంటే దేవుని ఆలయంలో చేయగలవు. సాధన అనేటువంటిది ఎలా ఉంటుందనంటే, నీకు ఒక మాస్టర్ ఉండాలి, కోచ్ ఉండాలి. కోచ్ ఉన్నట్టుగా కోచ్ ఉంటే ప్రతిదీ నేర్చుకోగలుగుతారు. అది ఫుట్బాల్ ప్లేయింగ్ అయినా, ఫుట్బాల్ ఆట అయినా, లేకపోతే దాన్ని ఏమంటారు వాలీబాల్ అయినా, లేకపోతే క్రికెట్ అయినా, లేక బ్యాడ్మింటన్ అయినా, సో ఏదైనా సరే ఖచ్చితంగా ఏముంటుందండి అని అంటే అందులో కోచ్ తప్పనిసరిగా ఉంటాడు నేర్పించడానికి. అలాగ దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నేర్పించబడుతుంది. కాబట్టి అక్కడ ఏదో మనకు రోజు సాధన చేయటం వలన అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. దైవభక్తి ప్రతిదినము సాధన చేయగలిగింది. దీనిని ఇతరులను బట్టి మనం చేసేది కాదు. ఎవరు రావడం లేదు కదా, ఎవరు వెళ్ళడం లేదు కదా అనేటువంటి ఆలోచన కాదు. ఎవరికి వారే సాధన చేసుకోవాల్సిందే. ఎవరు భక్తికి వారు ఫలం పొందుతారు.
మనుషులు చూసి చేసేది కాదు ఇది. నీవు ఎక్సర్సైజ్ చేస్తే నీవు ఆరోగ్యంగా ఉంటావు, అంతేనా? నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీ భార్య ఆరోగ్యంగా ఉండదుగా, నీవు ఎక్సర్సైజ్ చేస్తే నీ భర్త ఆరోగ్యంగా ఉండరు కదా. మరి ఎవరు ఎక్సర్సైజ్ చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయత కూడా అంతే, ఆత్మీయత కూడా అంతే. దీనికోసం అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఇలా రాయబడింది, చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 9వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 24వ వచనం చదువుతున్నాను, చూడండి. 24 నుంచి 27 వరకు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? దీని అర్థం ఏంటంటే పరిగెత్తే వాళ్ళందరూ వేస్ట్గా పరిగెడుతున్నారని అర్థం కాదు. ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా నేను ఫలము పొందాలి, నేను ఫలం పొందాలనే కదా పరిగెడతాడు. ఎవడో వెళ్ళిపోతున్నాలే ఇంకా ఆగిపోదాం అనుకున్న ఆగుతారా? నేను బహుమానం పొందాలనేది ఒకని వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేసే కార్యం అది. అందుకే దానికి ఇలా చెప్తున్నాడు ఆయన, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం పొందాలని పరిగెత్తండి. మీరు ఏ గోల్నైతే చూసారో దాన్ని సాధించడానికి పరిగెత్తండి. ఇలా చేయాలంటే ఏం చేయాలండి? దానికి కింద చెప్పాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెంలో పరిగెత్తాలనుకునేవాడు ఎప్పుడైనా అన్నిట్లో ఎలా ఉంటాడయా? మితంగా ఉంటాడు. చూసారా, బాణకొండల్లాగా వేసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారా? బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఉంటారా? చూసారా వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పొట్ట అసలు ఏమన్నా ఉంటుందా? మరి బాణకొండల్లాగా ఎవరికి ఉంటుంది? తిని పడుకునే వాళ్ళకు ఉంటుంది, అవునా కదా? మరి అంటే ఇది ఎందుకు? వాళ్ళకు రోజు ఏముంటుంది? అభ్యాసం ఉంటుంది. మితంగా ఉంటారు వాళ్ళు. దొరికింది కదా పీకల దాకా తిని ఎక్కినట్టు తిని పడుకోరు. మీరు ఎంత ఖరీదైన భోజనం పెట్టినా వారు ఎంత తినాలనో అంతే తింటారు. దాని తర్వాత మరలా ఏం చేస్తారు? వారి ఆహారపు అలవాట్లు వారి సాధనకు అడ్డు రాకూడదు. అర్థమైందా? వారి ఆహారపు అలవాట్లు వారి సాధనకు అడ్డు కాకూడదు. అదే ఆయన చెప్తుంది అక్కడ. వారైతే పందెమందు పరిగెత్తేటువంటి వాళ్ళందరూ ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? అన్ని విషయముల యందు మితముగా ఉండును, మితముగా ఉండును. మితంగా ఉంటాడు. తర్వాత ఇంకేమన్నాడు? వారు క్షయమైపోయే కిరీటం పొందడం కొరకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందడం కొరకును. నిజమేనా? మితంగా ఉన్నామా అంటే పొందాలని అందరికీ ఉంది. క్షయమైపోయే కిరీటం వద్దు, అక్షయమైన కిరీటం మాకు కావాలి అనుకుంటున్నారా? మంచిదే. అలాగైతే మీరు మితంగా ఉన్నారా? మితంగా మాట్లాడటం, మితంగా తినడం, మితంగా లోకం కోసం బ్రతకటం, మరి అపరిమితంగా నువ్వు దీన్ని కూడా ప్రతి దినము ఏం చేయాలి? ఇప్పుడు ఇలా ఉండాలని అంటే నువ్వు పందెంలో పరిగెత్తాలి అని అంటే తెలుసా మీకు, యుద్ధం చేసేటువంటి ఆర్మీ జవాన్లు కూడా ప్రతి దినము మార్నింగ్ ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా? వాళ్ళకి వాకింగ్ రన్నింగ్ అంతా ఉంటుంది. అలా లేకపోతే వాళ్ళు కూడా మనలాగా అయిపోతారు. అప్పుడు ఏం చేయగలరు? యుద్ధాలు చేయగలరా? దేశాన్ని కాపాడగలరా? చేయలేరు కదా. మితంగా ఉంటారు. ఇక్కడ ప్రతిదినము మితముగా ఉండుట, మితంగా ఉండడం మాత్రమే కాదు, మితంగా తినడం మాత్రమే కాదు, మితంగా ఉండడం అనే దానికోసము ఇంకా చాలా చక్కగా భావం మీరు గ్రహించవచ్చు. పందెంలోనో యుద్ధంలోనో పోరాడేటువంటి వాళ్ళకి ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళకు ఉండవు. ఏముంటుంది? అందరికీ యూనిఫామ్. డ్యూటీలో ఉన్నంత కాలం వారికి ఏముంటుంది? యూనిఫామ్. ఎన్ని డ్రెస్సులు పట్టించుకుంటారు? ఎన్ని డ్రెస్సులు పట్టించుకుంటారు? యూనిఫామ్ 5 డ్రెస్సులు పట్టించుకో, అంతకు మించి ఇంకెక్కువ నువ్వు కుట్టించుకోలేవు కదా.
5 జతల మించి తెచ్చుకోలేవు కదా, తెచ్చుకోలేవు. అదే నువ్వు ఇంటి దగ్గర ఉంటే వామ్మో, సంవత్సరానికి ఎన్ని జతలు, సంవత్సరానికి ఎన్ని డ్రెస్సులు మనం కొనుక్కుంది. ఇప్పుడు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి మీ ఇళ్ళల్లో? ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఎన్ని డ్రెస్సులను చూసి రాపండి, ఎన్ని ఉంటాయంటారు? ఎక్కువ ఏముండవండి. ఎందుకంటే రోజు వేసుకునే డ్రెస్సు ఒకటే డ్రెస్సు, అవునా? రోజు ఎన్ని డ్రెస్సులు వేసుకోవాలి? ఒక డ్రెస్సే. కాబట్టి రోజు డ్యూటీ చేసినంతకాలం యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి యూనిఫామ్కి సంబంధించి 4 జతలు కొనుక్కోగలడు, 5 జతలు కొనుక్కోగలడు, 6 జతలు కొనుక్కోగలడు. అదే మీకైతే రంగురంగుల వస్త్రాలు, కంటికి నచ్చిన రంగుల్లా కొనుక్కుంటారు అంతే. మీ కలర్స్, మీ కళ్ళకు నచ్చిన కలర్స్ అన్నీ కొనేసుకుంటారు. అందుకోసం ఇప్పుడు అపరిమితంగా మీరు ఖర్చు చేస్తున్నారు, అపరిమితంగా బట్టలని సమకూర్చుకున్నారు. కనీసం ఎవరికైనా ఇవ్వనన్ని ఇస్తారా లేని వాళ్ళకి? విచిత్రమైన ఈ దినాల్లో బట్టలు లేని వాళ్ళు ఎవడూ లేనట్టుగానే కనిపిస్తుంటారు. చూడండి, మితము అంటే యూనిఫామ్లో మనిషి మితంగా ఉండగలడు, యుద్ధంలో ఉన్నవాడు మితంగా తినగలడు, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాడు అక్కడ అన్నిటిలోనూ మితంగా ఉండగలడు. ఒక అధికారి కింద పనిచేసేటువంటి వాడు సైతం ఖచ్చితంగా హద్దుల్లోనే ఉంటాడు. అందుకనే దైవికమైనటువంటి జీవితంలో మీరు చేసేటువంటి పోరాటం, మీరు చేసే సాధన, మీరు తినే ఆహారం కానీ, ధరించుకునే వస్త్రాలు కానీ, మీరు ఉండేటువంటి విధానం కానీ, మీరు ఏదైనా సరే మితముగా ఉంటారు. ఎందుకనంటే మీరు క్షయమైపోయే దానికోసం పోరాడటం లేదు, అక్షయమైన కిరీటం పొందటానికి మీరు పోరాడుతున్నారు. ఇక్కడ మితంగా ఉండడం ఎంత అవసరమో సాధన కూడా అంతే అవసరం. వారికి అన్నిట్లో మితంగా ఉంటున్నట్టుగానే ఆహారము మితంగా ఉంటుంది, డ్రెస్ కోడ్ మితంగానే ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ కొనుక్కోవడానికి లేదు. అలాగే వాళ్ళు ప్రతిరోజు వ్యాయామం కూడా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో, ఎంత లిమిటేషన్గా ఉంటుందో చూడండి లైఫ్ స్టైల్. నిజంగా అలా ఉంటేనే అందరూ క్రమంగా ఉండగలుగుతారు, తెలుసా? అలా ఉంటేనే క్రమంగా ఉండగలుగుతారు. జాబ్ చేస్తున్నప్పుడు మా కంపెనీ ఎండి ఉండేవాడండి. అతను ఆర్మీ రిటైర్డ్ కల్నల్, అంటే మంచి రేంజ్ అన్నమాట, మంచి ర్యాంక్. సో అతనికి కూడా సంవత్సరానికి ఒక్కసారి 2 జతలు కొనుక్కొచ్చేది మేడం. మేడమే సెలెక్ట్ చేసేది, ఆయన సెలెక్ట్ చేసేవాడు కదా డ్రెస్ని. 1 లేక 2 డ్రెస్సులు, మొత్తం ఆయన అన్నీ కలిపి ఎన్ని డ్రెస్సులు ఉంటాయి అనుకుంటారు? మొత్తం కలిపి 7 లేక 8 డ్రెస్సులు. ఇది కంపెనీ ఎండి. నేను జాబ్ చేస్తున్నప్పుడే అప్పుడు అతనికి ఆ కంపెనీలో కూడా రిటైర్మెంట్ అయిపోయారు అనుకోండి, అప్పటికి ఆయన శాలరీ దాదాపుగా 3 లక్షలు ప్రతి నెల. అంత రేంజ్లో ఉన్నోడు కూడా సంవత్సరానికి 2 జతలే, 1 జత 2 జతలే. తీరా మొత్తం డ్రెస్సులన్నీ లెక్కేస్తే 10 జతలే. 10 లోపే, 10 దాటేది కాదు. కానీ రోజు చక్కగా వాటినే వేసుకునేవాడు, ఆఫీస్కి వచ్చేవాడు. మంచి ఖరీదైనవి, మరలా మామూలు కాదు, ఖరీదైనవే. కానీ ఏం చెప్తున్నానంటే, ఎందుకు అతనికి అలాంటి అలవాటు వచ్చింది అని అంటే, ఎందుకు వచ్చింది? అక్కడ ఆర్మీలో యూనిఫామ్ వేసుకొని అలాంటి అలవాట్లు వచ్చాయి. అందుకని పిల్లికి కూడా భిక్ష పెట్టరాళ్ళు. ఎందుకని? అక్కడ ఖర్చు చేసేది ఉండదు, ఎవరితో అడుక్కునేది ఉండదు, ఎవరికి పెట్టేది ఉండదు వాళ్ళకి. అక్కడ దాదాపుగా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరికి కూడా పెద్ద దాతృత్వ స్వభావం ఏమి ఉండదు. మితంగా వాళ్ళ ఇంట్లో కూడా మితంగా ఖర్చు చేసుకుంటారు, అన్నిట్లోనూ మితంగా ఉంటారు వాళ్ళు. రైట్. ఏది ఏమైనా వాళ్ళని ఏదో అంటున్నామని కాదు, కానీ ఒక పద్ధతిగా, హద్దుల్లో, మితముగా, లిమిట్గా, అన్నింటిలోనూ వారి జీవన శైలి ఏ విధంగా ఎందుకు అలాగ వచ్చింది అని అంటే, వారు ప్రతిరోజు చేసే సాధన లాంటిదన్నమాట. అలాగే దైవభక్తి విషయంలో కూడా మీరు ప్రతి దినము ఏం చేయాల్సి ఉంటుంది? సాధన. అవసరమా? సాధన అవసరం. ఎప్పుడో ఒకసారి చేస్తే వస్తుందా? బ్యాడ్మింటన్ మేము పోయి ఆడతాం, ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి, లేకపోతే ఎక్కడికన్నా టూర్ వెళ్ళేసి వచ్చారనుకోండి,
ఫస్ట్ డే ఎవరు సరిగ్గా ఆడలేరు. ఎందుకని? 4-5 రోజులు ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. అందువల్ల ఆట సరిగ్గా ఆడలేరు. ఆ రోజు ఖచ్చితంగా అన్ని గేములు ఓడిపోతూ ఉంటారు అనమాట. అర్థమైందా? ఏదో 1 రోజు 2 రోజులు అయితే కవర్ అయిపోతారు 2 గేములకి. కానీ ఇలాగా ఎందుకు చెప్తున్నానంటే రోజు సాధన ఉండేటువంటి విధానము వేరు, సాధన లేనిటువంటి భక్తి జీవితం వేరు. ఇంకా మీరు వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే సాధన అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే, అక్కడ పౌలు గారు చెప్పారు, ఇటు సాధనలో ఆయన చెబుతున్న ఈ మాట చదవండి మరలని. మీరు ఇందాక చదివినటువంటి కొరింథీ మొదటి పత్రికలోని 9వ అధ్యాయంలోని 25వ వచనంలో ఇలా రాయబడి చూడండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితంగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడన కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమోనని తన శరీరమును నల్లగొట్టుకొనుచున్నాను. నల్లగొట్టుకొని తను ఏం చేస్తున్నాడట? లోపరుచుకుంటున్నాను. చూడండి, లోపరుచుకుంటున్నాను అంటే ఏం చేస్తున్నాడు మరి శరీరాన్ని? ఇప్పుడు చెప్పండి. మీకు కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, చేతుల నొప్పులు అనుకుంటా కూర్చుంటుంటారే, ఇవన్నీ పోవాలంటే మీరు పొద్దున సాయంత్రం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమైందా? ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. అవి చేస్తే ఖచ్చితంగా మీకు నొప్పులు ఉండవు. నిజంగా చెప్తున్నా, ఏ బాధలు ఉండవు మీకు శరీరంలో. ఎవరికయ్యా జబ్బులు వస్తాయనంటే ఏ ఎక్సర్సైజ్ లేకుండా తినడం, ఏదో తెలిసిన చిన్న చిన్న పనులు చేసుకోవడం, పడుకోవడం, తినడం, పడుకోవడం, తినడం, పడుకోవడం. లావు అయిపోయి జ్వరాలు రాకూడదు, రోగాలు రాకపోతే ఏమొస్తాయి మరి? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడట? నలుగగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు అంటున్నాడు. ఎందుకలాగా? తనకు అక్షయమైన కిరీటం పొందటం కొరకు దాన్ని నల్లగొట్టుకుంటున్నాను, దానిని ఆ శరీరమును నల్లగొట్టుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే దానిని ఆయన సాధన చేసి లోపరుచుకుంటున్నాడు అని అర్థం. మీ దేహాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలా. అప్పుడే మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోగలరో అలాగే దైవికమైన విషయాల్లో కూడా ప్రతిదినము మీకు సాధన అవసరం, సాధన అవసరం. ఓకేనా? రైట్. ఇంకా సాధన యొక్క అవసరతను గూర్చి ఇలా వ్రాయబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 13-14 చదువుతామా? మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయముల అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మీ అవయవాలన్నీ, మీ జ్ఞానేంద్రియాలన్నీ అంటే మీ అవయవాలన్నీ మంచి చేయటం కొరకు, చెడు చేయడం కొరకు, సత్యము గ్రహించుటకు, అసత్యాన్ని గ్రహించుట కొరకు. మంచి చెడులు, సత్యం అసత్యం, నీతి దుర్నీతి, పరిశుద్ధత పాపం, వీటన్నిటికీ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, తేడాన్ని మీరు గ్రహించాలి అని అంటే ఏమవసరమాట? మీ అవయవాలకి సాధన అవసరం అన్నాడు. చూడండి, జ్ఞానేంద్రియము లేక సాధకము కలిగి ఉన్నారు. సాధన, అభ్యాసము దేనికి అవసరమో? మీ శరీరంలో ఉన్న అవయవాలకు అవసరం. ఇప్పుడు సాధన, మీ జ్ఞానేంద్రియములు సాధకత కలిగి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆత్మీయంగా ఏమవ్వగలరు? ఎదగగలరు. అదేగా చెప్పింది ఆయన, పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక. పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉంటాడు అన్నాడు. నీతివాక్య విషయంలో ఏముండదు? అనుభవం లేనివాడై ఉంటారు. అయితే వయసు వచ్చిన వాళ్ళు అంటే క్రైస్తవ్యంలో రోజులు జరుగుతున్న కొద్దీ ప్రతిదినము సాధన చేస్తున్నట్లయితే మీ అవయవాలన్నీ కూడా ఏది మంచి చేయాలో, ఏది చెడో గ్రహించి మంచి చేయడం కొరకు,
సత్య సంబంధమైన వాటిని చేయడం కొరకు, నీతి సంబంధమైన కార్యక్రమాలు చేయడం కొరకు మీ అవయవాలు, మీ స్వభావం మారుతుంది. ముందు చదువుకున్నట్టుగా స్వభావం, క్యారెక్టర్ మారుతుంది. క్యారెక్టర్తో పాటు ఇంకేం వస్తుంది? క్రియలు వస్తాయి. ఈ రెండు మన జీవితంలో రావాలి అని అంటే మనకేం అవసరం చెప్పండి? సాధన అవసరం. సాధన అనేది ఎప్పుడో ఒకసారి చేసేది కాదు. 7 రోజులకు ఒకసారి సాధన చేస్తే ఎవడికి యోగా రాదు, ఆట రాదు, చదువు కూడా రాదు. అవునా కదా? మరి ఏదైనా రావాలంటే ప్రతిదినము సాధన ఉండాలి. అందుకనే ప్రతిదినము దేవుని పిల్లలు దేవుని ఆలయంలో కూడుకొనుట, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా తమ దేహాలను, అవయవాలని, స్వభావాన్ని సాధన చేయుట అనేటువంటిది చాలా ముఖ్యమైన కార్యం. ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి బాధ్యత అనేది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి. ప్రతి వ్యక్తి గుర్తించాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఏం గుర్తించాలి? ప్రతి దినము దైవభక్తి యొక్క సాధన నాకు అవసరం. దీన్ని గుర్తించినప్పుడు ఎక్కడున్నా సరే, మీరు ఏడుంటారు? సాయంత్రం 8 గంటలకే దేవుని మందిరంలో ఉంటారు. అంతే. పనులు సాకులు చెప్పకూడదు, చెప్పనే కూడదు. అస్సలు ఒప్పుకోను. సాకులు చెప్తే అసలు ఒప్పుకోనండి ఎవరిని. ఎందుకంటే పగలు 12 గంటలు చేయలేని పనులు ప్రార్థన టైంలో గంటలు పనులు పెట్టుకుంటారా? ఎంత అన్యాయం అండి. అలాగ ఎదగలరా ఆత్మీయంగా? ఎవరైనా ఎదగలేరు. అంతేకాదు సుమా, ఇది మీరు వ్యక్తిగతంగా మీ భక్తి జీవితంలో ఎదగడం కొరకు, మీ బాధ్యత కోసం చెప్పాడు యేసుప్రభు వారు. చెప్తాం, దాన్ని కూడా చదువుదామా? చూడండి ఒకసారి, చదివేసి ముగించేస్తాను. లూకాసు వార్తలోని 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన అందరితో ఇట్లా, కొందరితో కాదు, అందరితో ఇట్లా నేను ఏమని, ఎవడైనను నన్ను వెంబడించేవాడైతే, లేక నాకు శిష్యత్వం చేసేవాడైతే, నేను చూపిన అడుగుజాడలు నడిచేవాడైతే ఏం చేయాలట? తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము అనే పదం చూడండి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నీ సంసార భారం ఉండని. సిలువ అంటే భారం, సిలువ అంటే శ్రమ, సిలువ అంటే భారం. నీ సంసారం పని ఉండని, నీ ఉద్యోగ భారం ఉండని, ఇవన్నీ ఉండని. ఇవన్నీ మోసుకుంటూ కూడా ఏం చేయాలట? ప్రతి దినము క్రీస్తుని వెంబడించాలి. ప్రతి దినము వెంబడించాలి. ప్రతి దినము వెంబడించాలి. ఇప్పుడు నువ్వు వెంబడించి బరువు మోసుకుంటూ వెళ్ళాలంటే ప్రతి దినము నీకేముండాలా? సాధన అవసరం కదా. అదే చెప్తున్నాడు ఆయన. ప్రతి దినము క్రైస్తవుడు చేయవలసిన, కలిగి ఉండవలసిన భక్తి, ప్రతి దినము క్రైస్తవుడు కలిగి ఉండవలసిన భక్తి ప్రతిదినం ఉండాలన్నా? దైవభక్తి ప్రతిదినము సాధన చేయాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఎవరి మాటది? మీరేదో రోజు దేవాలయానికి వస్తే దైవజనుడికి ఏదో కలిసి వస్తుందా? ఏంటి? ఎవరు కలిసి వస్తుంది? ఎవరు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మర్చిపోకండి. ఇది ఎవరికి వారు నిర్ణయించుకుని బ్రతకవలసిన భక్తి మార్గం. కనుక ఆలోచించి, మరి ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు, సంఘం స్థాపించబడిన కార్యక్రమాలు 1వ శతాబ్దంలో అలాగే జరిగింది. అలాగే అపోస్తులు అలాగే చేశారు. సంఘానికి అదే నమూనాను అనుసరించి నడుచుకున్న వాళ్ళని దైవాజ్ఞ ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒకవేళ దేవాలయానికి రాలేకపోతే, దూరంగా ఉంటే, కుటుంబం అంతా కలిసి అయినా ఇంట్లో ఈ భక్తిని సాధన చెయ్యాలి. అది దేవుడు మనకు తెలియజేసిన, నేర్పిన భక్తి సాధన. ఓకేనా? ప్రార్థించుకుందాం. ఎలా మంది వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతున్నాను.